హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో వచ్చేసి 180 డిగ్రీ రూల్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్‌గా ఈ 180 డిగ్రీ రూల్ అనేది ఎందుకు వాడతారు అంటే 2 ఆర్ మోర్ క్యారెక్టర్స్ ఉన్న సీన్స్‌లో ఏం చేస్తారంటే ఒక ఇమాజినరీ 180 డిగ్రీ రూల్ లైన్ అనేది గీసుకుంటారనమాట. అండ్ వితిన్ ద లైన్ అంటే ఆ 180 డిగ్రీ రూల్‌లోనే ఆ సీన్ అనేది కంపోజ్ చేస్తారనమాట. సో దాన్నే ఎస్టాబ్లిషింగ్ ద లైన్ అంటారనమాట. సో సో ఇద్దరు లేదా ఇద్దరికన్నా ఎక్కువ క్యారెక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ సీన్‌లో ఈ లైన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఆ లైన్ వితిన్ ద లైన్ అంటే ఆ లైన్‌లో 180 డిగ్రీ రూల్ అనేది ఫార్మ్ చేసి వితిన్ ద లైన్‌లోనే సీన్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఆ లైన్ క్రాస్ చేయకుండా. చాలా క్లియర్‌గా క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అవ్వొచ్చనమాట. సో అందుకని ఎక్కువ ఈ 180 డిగ్రీ రూల్ అనేది వాడుతుంటారనమాట. సో మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఇది 180 డిగ్రీ రూల్‌లో చేసిన సీన్ అనమాట. సో రాజీవ్ కనకాల గారు లెఫ్ట్‌లో చూస్తారు. అండ్ ఆపోజిట్ పర్సన్ వచ్చేసి రైట్‌లో చూస్తాడనమాట. సో 180 డిగ్రీ యాంగిల్‌లో పెట్టినప్పుడు ఆ లైన్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఒక 2 ఆర్ మోర్ క్యారెక్టర్స్ వాళ్ళ ఇంటరాక్షన్ ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు సీన్‌లో ఈ లైన్ అనేది ఫార్మ్ చేస్తారు. ఆ సీన్ అనేది ఈజీగా కనెక్ట్ అవ్వడానికి. కుట్రలు చీల్చి మరీ వెనక్కి తీసుకెళ్లి మందలో కలిపేస్తాడు. సో ఒకవేళ లైన్ అనేది క్రాస్ చేస్తే ఎలా కనబడుతదంటే మీరు చూడొచ్చు. సో ఇద్దరు ఇలా లెఫ్ట్ సైడ్‌కి చూడడం వల్ల ఒక ఆడియన్స్‌కి చిన్న కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ సీన్‌లో ఇంకో క్యారెక్టర్ అనేది యాడ్ అయినప్పుడు ఇంకో 180 డిగ్రీ లైన్ అనేది ఫార్మ్ చేస్తారనమాట. సో అంటే వాళ్ళిద్దరి కన్వర్జేషన్ కూడా కనపడడానికి ఇంకో 180 డిగ్రీ లైన్ అనేది ఫార్మ్ చేస్తారు. మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఈ సీన్‌లో క్లియర్‌గా చూడొచ్చనమాట. ఇంకో లైన్ అనేది యాడ్ చేశారనమాట. లైక్ 180 డిగ్రీ లైన్ అనేది హీరోకి ఆళ్ళ ఫాదర్‌కి అండ్ హీరోయిన్ ఫాదర్‌కి అండ్ హీరోకి అండ్ హీరోయిన్‌కి ఇంకో లైన్ లైక్ ట్రయాంగిల్ లైన్ అనేది గీశారనమాట. అండ్ వితిన్ ద లైన్‌లోనే లైక్ ఆ సీన్ అనేది కంపోజ్ చేస్తారనమాట. అండ్ వాళ్ళున్న పొజిషన్‌లో ఆ లైన్ అనేది లాక్ చేస్తారనమాట. సో వితిన్ దట్ ఆ 180 డిగ్రీ లైన్‌లోనే సీన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా వితిన్ ద ఆర్క్‌లోనే ఉండాలనమాట. ఒకవేళ క్యారెక్టర్స్ ప్లేస్‌లు మారినా సరే కెమెరా యాంగిల్ అనేది అక్కడే ఉంటుందనమాట. సో ఈవెన్ ఆ క్యారెక్టర్‌లన్నా చేంజ్ అవ్వచ్చు కానీ బట్ ఆ పొజిషన్ ప్లేస్‌మెంట్ మాత్రం చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఆ కంటిన్యూటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ కంటిన్యూటీ అనేది మిస్ అవుద్ది. బికాజ్ కెమెరా అనేది మూవ్ చేసేయడం వల్ల కంటిన్యూటీ అనేది మిస్ అయిపోద్దనమాట. అందుకనే ఆ లైన్ అనేది లాక్ చేసి పెట్టుకుంటారనమాట. సో ఓవరాల్‌గా ఈ వితిన్ ద 180 డిగ్రీస్‌లో చేయడం వల్ల ఆడియన్స్ ఫోకస్ అనేది క్లియర్‌గా ఉంటుందనమాట. సో ఈ వితిన్ ద 180 డిగ్రీ రూల్ ఫాలో అవ్వడం వల్ల ఆ క్యారెక్టర్స్ యొక్క రిలేషన్‌షిప్ గాని, ఆ విజువల్లీ నరేషన్ అనేది గాని స్టోరీ టెల్లింగ్‌లో ఎక్కడ మిస్ అవ్వదనమాట. సో వితిన్ ద 180 డిగ్రీలోనే సీన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో ఆ వితిన్ ద 180 డిగ్రీలో ఏ యాంగిల్‌లో అయినా పెట్టి సీన్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది డైరెక్టర్స్ క్రియేటివిటీ మీద బేస్ అయ్యి ఉంటుంది. డైరెక్టర్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిందాం, ఆ రిలేషన్‌షిప్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించొచ్చు అనేది వాళ్ళ పర్స్పెక్టివ్‌లో ఉంటది. బట్ పొజిషన్ అనేది ఈ లైన్ అనేది క్రాస్ అవ్వకూడదు. అండ్ అలానే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఈ 180 డిగ్రీ రూల్‌ని కూడా బ్రేక్ చేస్తారనమాట. సో ఎక్కువ ఎందుకు బ్రేక్ చేస్తారంటే ఒక హై టెన్షన్ లేదా హై యాక్షన్ ఉన్న మూమెంట్స్‌లో ఎక్కువ ఈ 180 డిగ్రీ రూల్ అనేది బ్రేక్ చేస్తారనమాట. బికాజ్ కొన్ని అన్‌ప్రెడిక్ట్ సీన్స్ అనేవి జరుగుతుండడం వలన ఆ 180 డిగ్రీ రూల్ అనేది బ్రేక్ చేస్తూ ఉండాలి. ఎక్కువ హై ఎమోషన్స్‌లో గాని, ఆ పర్టిక్యులర్ సీన్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్‌ని ఎలివేట్ చేయడానికి ఆ 180 డిగ్రీ రూల్‌ని కూడా బ్రేక్ చేస్తారనమాట. సో మనం ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఈ సీన్ అనేది ఒక 180 డిగ్రీ రూల్‌లోనే వాళ్ళిద్దరి కన్వర్జేషన్ అనేది అవుతూ ఉంటది. బట్ మనకక్కడ 'తులసి' గారి ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఆ సీన్‌కి హైలైట్ అవ్వడం కోసం ఆ రూల్ అనేది బ్రేక్ చేసి వచ్చారనమాట వాళ్ళు. సో ఇలాంటి కొన్ని పర్టిక్యులర్ సీన్స్‌లో మాత్రమే మనకి రూల్ అనేది బ్రేక్ చేస్తారనమాట. బట్ మాక్సిమం ఆహ్, 180 డిగ్రీ రూల్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంటారనమాట. ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అనేది ఆ 180 డిగ్రీ రూల్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంటారు మాక్సిమం. కొన్ని సీన్స్‌లో మాత్రం ఇలాంటి రూల్ అనేది బ్రేక్ చేయాల్సొస్తది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.